పుట్టలో పాలు పోస్తారు స్త్రీలందరూ. ఆ పుట్టలో పాలు, అసలు పాము పాలు తాగదు. ఆ పుట్టలో పాలు పోయటం వల్ల అది లోపల తిరగడానికి వీలు లేకోకుండా నీళ్లు పోస్తారు. పాకాలి కదా, పెరుగ్గా ఉంటుంది కదా. అప్పుడు ఏం చేస్తారు, దాని చుట్టూ, ఆ పుట్ట చుట్టూ దారం కడతారు, దారం చుట్టేస్తారు. ఎందుకు? దాని కోపం తెప్పించాలి. దాని కోపం తెప్పిస్తే అది బొస కొడతా ఉంటుంది. ఆ బొస కొట్టినప్పుడు దాని శ్వాస నుంచి వచ్చే గాలి ఏదైతే ఉందో స్త్రీల గర్భసంచికి పంచిది కాబట్టి పిల్లలు లేనటువంటి వాళ్ళు పుట్టలో పాలు పోస్తామని మొక్కుకోవడాలు, పిల్లలకి వెళ్ళి పుట్ట దగ్గర చెవులు కుట్టించడం. అందుకని మా ఊర్లో చిన్నప్పుడు పాములాళ్ళు వచ్చేవారు, అందరూ చేరేవాడు చుట్టూ. ఆ పుట్టలో నుంచి ఆ పామును తీసి ఆడించేసి కాసేపు నేలకేసి కొట్టేవాడు. కొడుతుంటే అది పడగ విప్పి బొస కొట్టేది. ఆ బొస కొట్టింది అందరూ కూడా పీల్చుకోవడానికి చుట్టూ చేరేవాడు. అది ఆరోగ్యకరమైంది. అందుకని ఆ పాము తోకని చెవిలో తిప్పేవాడు. చెవిలో తిప్పితే చెవికి సంబంధించిన వ్యాధులన్నీ తగ్గిపోయాయి చంటి పిల్లలు. అందుకే తప్పకుండా చెవిలో ఏదైనా వ్యాధి వస్తే తప్పకుండా ఆ మోపిదేవి ఇలా ఆ నాగేంద్ర స్వామి గుడికి అక్కడికి వెళ్ళి మొక్కులు మొక్కుని చెల్లించుకుంటారు. ఇంత సైన్స్.